సర్వశక్తి కలిగిన దేవుని నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు సేవించుచున్న దేవుడు మిమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక అన్యుడు దేవుని బిడ్డలకు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఒక అన్యుడు, ప్రభు నెరుగనటువంటి వాడు, బబిలోను దేశంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఒక అగ్నిలాంటి సమస్యను ఎదుర్కొనే సందర్భం వచ్చినప్పుడు దానియేలు లాంటి దేవునికి బహుప్రియుడిగా ఉన్న భక్తుడు ఒక సింహాల శోధన ఎదుర్కొనే పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడున్న రాజు అంటాడు, మీ దేవుడు మిమ్మలను రక్షించుటకు సమర్థుడే అంటాడు. ఎందుకన్నాడంటే ఆ మాట? వీరి యొక్క భక్తిని బట్టి, వీరి యొక్క ప్రతిష్టను బట్టి, వీరి యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, బైబిల్ సెలవిస్తుంది, నిన్ను బట్టి జనులు నాకు భయపడేలా చేస్తాను అన్నాడు. అంటే దేవునికి మన మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. మనలను బట్టే ఆత్మలు రావాలి, మనలను బట్టే దేవుడు కనపరచబడాలి, మనలను బట్టే అనేక మందికి దేవుని భయం కలగాలి. అది దేవుని నమ్మకత్వం. మరి ఈ రోజున పాత నిబంధన కాలములో భక్తులు అంతటి ప్రతిష్టకరమైన జీవితం చేసి ఒక సాక్ష్యాన్ని సంపాదించారు. అన్యుడైన రాజు నోట పలుకుతున్నమాట, మీ దేవుడు మిమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడే. అంటే వాళ్ళలో ఏం చూసి ఆ మాట పలకగలుగుతున్నాడంటే వారి సమర్పణ. చూడండి, వాళ్ళు బబిలోను దేశంలో ఉన్నప్పుడు రాజు భుజించే ఆహారం వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళు బందీలుగా పట్టబడ్డారు. అక్కడ వాళ్ళకి నా అనేవారు ఎవరు లేరు. వాళ్ళు అక్కడ బానిసలు. వాళ్ళకి రాజు తినే ఆహారమే వాడి వద్దకు వచ్చింది. కానీ వాళ్ళు అన్నమాట ఏమిటంటే, ఈ ఆహారం తిని మేము అపవిత్రపరచుకోము అన్నారు. అంటే వాళ్ళు ఒక ప్రత్యేక జీవితం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ళల్లో ఉన్నటువంటి భక్తిని, వాళ్ళల్లో ఉన్న జ్ఞానాన్ని ఆ రాజు గమనించగలుగుతున్నాడు. వారి యొక్క వస్త్రధరణ, వారి యొక్క మాట విధానము, వారిలో ఉన్న ఐక్యత, వారి ప్రార్థన జీవితము, రాజు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి. ఈ రోజున ప్రియమైన వారలారా, దేవుడు ఆశించేది మనలో కూడా అదే. మనం బయటికి వెళ్ళినప్పుడు, మన చుట్టుపక్కల ప్రజలతో కూడినప్పుడు, మన బంధువుల మధ్యలో ఉన్నప్పుడు, అన్యుల మధ్యలో మనం నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అందరిలాగా ఎలా పడితే అలా బ్రతకటానికి ఈ క్రైస్తవం ఎలాంటి కాదు. మన దేవుడు 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయన ప్రత్యేకంగా ఉండి జీవించినటువంటి వాడు. ఆయన 10,000లో కూడా గుర్తింపగలిగినటువంటి వాడు అన్నమాట బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులు ఉన్నట్టుగా, బంధుమిత్రులు ఉన్నట్టుగా ఎలా పడితే అలా వాళ్ళతో ఉండటానికి మనం ప్రభువుని నమ్ముకోలేదు. మనం ఒక ప్రత్యేకత కలిగిన వారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి బైబిల్లో ఒక చక్కటి మాట, వారు ప్రత్యేకంగా ఉన్నారు, వారి విధులు ప్రత్యేకమైనవి, వారి ప్రవర్తన ప్రత్యేకమైందని ఉంటుంది. యూదుల గురించి రాయబడ్డ మాట. కనుక సంగమా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల గుడారాల్లో వెలుగు నింపాడట దేవుడు. ఎందుకు? మరణదూత వారిని దాటిపోయింది. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా జీవిస్తేనే ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు చూడగలుగుతావు. కనుక ఒక అన్యుడు పలికినట్టుగా లోకం మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లు మన ప్రవర్తనను దిద్దుకొని ఆయన రాకడకు సిద్ధపడతాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.